కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము. ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభిః, ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు. ఈ మాటల్లో మీరు సమస్త కళ్యాణమునకు యజ్ఞమే మూలం, తస్య భువనస్య నాభిః అని అన్నారు. అంటూ మీరు ఏమన్నారంటే ఈ యజ్ఞము భువనపు నాభి లాంటిది. యజ్ఞము భువనపు నాభితో ఎందుకు పోల్చబడింది? భువనపు నాభిలో ఉన్న గొప్పతనం ఏమిటి? భువనపు నాభిలో ఏదో గొప్పతనం లేకపోతే యజ్ఞమును భువనపు నాభితో ఎలా పోలుస్తారు? ఎందుకు పోలుస్తారు? పూర్వము జరిగినటువంటి యజ్ఞమును గురించి మాట్లాడుతుంది. సమస్త లోక కళ్యాణము నిమిత్తము భువనపు నాభిలో జరిగినటువంటి యజ్ఞము మీరు ప్రస్తావిస్తున్నారు. కానీ మీరేమంటున్నారంటే మనము యజ్ఞములను చేయడం నాభితో సమానం అంటున్నారు. నిజమే, భువనపు నాభితోనూ యజ్ఞాన్ని ఎందుకు పోల్చారు? భువనపు నాభి ద్వారా లోక కళ్యాణం ఏదో జరగబోతుంది. భువనపు నాభికి యజ్ఞమునకు అవినాభావ సంబంధం ఏదో ఉంది, అది మీరు మిస్ అవుతున్నారు. తెలియక దేని యందు మీరు విశ్వాసం ఉంచారో దాన్ని ప్రకటిస్తున్నాను.